రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మిర్యాలకార్ బాలాజీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధి పేరుతో ఆలయాన్ని మూసివేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఆలయ అభివృద్ధి ఏ ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతుందని ప్రశ్నించారు. ఏ ఆగమ శాస్త్రంలో దర్గాను ఉంచాలని ఉందా అని ఆయన ప్రశ్నిస్తూ దర్గాను ఇక్కడ నుండి తొలగించాలని మేము కోరుతున్నాం. మసీదుల్లో హిందూ దేవతలు ఉండవు, అలాగే ఆలయాల్లో దర్గా ఉండడం తాగదని తెలిపారు. భక్తులు స్వేచ్ఛగా దేవి దేవతలు దర్శనం చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ కోనరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భక్తులను తరలించి దర్శనం చేయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సభ్యుడు గొట్టె రామచంద్రం, మండల ప్రధాన కార్యదర్శి బైరగోని సురేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు ఎడ్ల సుధాకర్, చింతల పరశురాం, పురుషోత్తంరావు, మాజీ సర్పంచ్ జవాజీ తిరుపతి గౌడ్, బొంగు రవి, జట్టి విజయ్, కార్లాడ వికాస్ తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కోనరావుపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పత్రికా మిత్రుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం ఉద్దేశం ఏమనగా వేములవాడ రాజన్న గుడి అభివృద్ధిలో భాగంగా మన రోడ్లు వెడల్పు చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి మేమందరం మద్దతు తెలిపాం. మేము కూడా చాలా సంతోషించాం. రహదారులు వెడల్పు అవ్వడం చాలా మంచిది. అలాగే గుడి అభివృద్ధి అని చెప్పి పేదల పెన్నిధి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనాన్ని ఆపడాన్ని పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నాం. భక్తుల దర్శనాన్ని ఎక్కడ కూడా ఆపకుండా అభివృద్ధి జరగాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అభివృద్ధిలో భాగంగా అందులో ఉన్న దర్గాను తీసేసి ఇంకా మంచిగా అభివృద్ధి చేయాలి. అలాగే రాజన్నను ఎక్కడ కూడా దూరం చేయకుండా దర్శనాన్ని ఆపకుండా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా చేయని ఎడలో అలా జరగకుండా దర్శనాన్ని ఆపేస్తామనే ఆలోచనతో అభివృద్ధిలో భాగంగా దర్శనాన్ని ఆపేస్తాం అనుకుంటే భారతీయ జనతా పార్టీ ముందుండి పేదల పెన్నిధి వేములవాడ రాజన్న దర్శనాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరూ అక్కడ ఉండి భక్తులందరికీ దర్శనం జరిగేలా చూస్తామని తెలియజేస్తున్నాం.